Hello, dear students. Welcome back, all of you. Welcome to Hyderabad IAS Academy. Guys, ఈ వీడియోలో స్పెషల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ అనే మూవీ గురించి ఎంతోమంది వినే ఉంటారు. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా విల్ బి వన్ యాంగిల్. కానీ ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళంతా చాలా ఎంతూజియాజంతో మూవీ చూడటం జరిగింది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి సంబంధించి ఏదైనా మూవీ ఉంటే మనకు వాళ్ళ గురించి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాంట్లో చాలా ఈగర్గా చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్సే కాదు, ఎంతోమంది పేరెంట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అంతా కూడా పొలిటికల్ డ్రామా అనేసరికి చాలా క్యూరియాసిటీ చూపిస్తారు. బట్ ఈ వీడియోలో ఆ స్టోరీ ఎంత డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా బట్ అది ఒక సగటు కామన్ మ్యాన్ లాగా, లేకపోతే ఒక ఆస్పిరెంట్గా, అది యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ వాళ్ళకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సినిమాలో చాలా క్లియర్గా గమనించాం. కొన్ని మూవీస్ ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకొస్తాయి అంటుంటాం కదా. సో లైక్ జై భీమ్ అనే మూవీ అండ్ అలాగే మనకు అల్లరి నరేష్కి సంబంధించి ఐ డోంట్ రిమెంబర్ నాంది అనే ఒక మూవీ, అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించి ఇట్లా ఎన్నో థాట్ ప్రొవోకింగ్ మూవీస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి గొప్పగా చూపించడం, దాని పవర్స్ని కూడా ప్రతి యాంగిల్లో డైరెక్టర్ చూపించడం చాలామంది గమనించే ఉంటారు. సో వాటన్నింటినీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడొచ్చు, మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పి చూద్దాం. రీసెంట్గా కూడా తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎలక్షన్స్ పొలిటికల్ పార్టీస్ అనే టాపిక్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 7 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జరగాల్సి ఉంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరగాల్సి ఉంది. సో ప్రతి యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏ ఎగ్జామినేషన్ అయినా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటన్నిటి గురించి చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చూద్దాము. అపార్ట్ ఫ్రమ్ మూవీ, మనం మూవీలో చూసినట్లయితే హీరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ మెరుగైన ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు అని చెప్పి చూస్తూ ఉంటాం. సో బేసికల్గా డిఫరెంట్ ర్యాంక్స్, లో ర్యాంక్స్ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్ రాసి మళ్ళీ టాప్ ర్యాంక్స్ తెచ్చుకొని ఐఏఎస్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ మూవీలో ఒకానొక టైంలో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఉంటారు, లేకపోతే స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఉంటారు, ఆయన రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉంటారు అండ్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉంటాడు. సో ఒక కలెక్టర్ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ లేదా స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటాం. సో జనరల్గా ఐఏఎస్ క్యాడర్ ఉన్న వాళ్ళకేనే కాదు, ఈ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్తో సంప్రదించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరినో ఒకరిని ఆ స్టేట్కి మొత్తానికి ఎలక్షన్ సూపర్విజన్లో ఒక హెడ్గా స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. మోస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ని చూస్ చేసుకుంటారు. అలా స్టేట్ మొత్తంలో ఎలక్షన్స్ని సూపర్వైజ్ చేయడానికి ఈ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. సో అలాగే ఒక సేమ్ ఇదే పొజిషన్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అంటే ఎలక్టోరల్ రోల్ని ప్రిపేర్ చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, ఇట్లాంటి వాళ్ళన్ని పోస్ట్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఈ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇది మాత్రమే కాకుండా డిఫరెంట్ కాంటెక్స్ట్లో జనరల్గా ఎలక్షన్స్ అనౌన్స్ అవ్వగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. అప్పటి వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి కూడా కంప్లీట్గా పవర్స్ లూజ్ అయిపోయి పవర్స్ అంతా కూడా ఈసీ చేతుల్లోకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటాం. జనరల్గా 1968లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒక దాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేసినప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా యాక్సెప్ట్ చేశాయి. మరి ఏంటి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే? ఇట్స్ అన్ జనరలీ అగ్రీడ్ టర్మ్స్ బై ఆల్ ద పొలిటికల్ పార్టీస్, అంటే ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేసిన ఆస్పెక్ట్స్ని. దీనికి ఎటువంటి రాజ్యాంగ బద్ధత కానీ లేకపోతే స్టాట్యూట్ కానీ లేదు, జస్ట్ దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎంత గొప్పగా ఉంటుందంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సో దానికి అంత స్ట్రాంగ్ స్టాట్యూట్ బ్యాకింగ్ లేనప్పటికీ కూడా
దాన్ని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి దేశంలో నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగడంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 1968లో అగ్రీ చేసినప్పటికీ కూడా ఇండియా మొత్తంలో 1989 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. అది రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనం చాలా చూస్తూ ఉంటాం. ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ స్టాచ్యూస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇందిరా గాంధీ కానీ, సో ఇట్లా ఈ స్టాచ్యూస్ అన్నిటికీ ఇట్లా కప్పేయడం కానీ, సో ఎలక్షన్ క్యాంపెయిన్స్కి సంబంధించి లేకపోతే ఆ ప్రచారానికి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో వీటిని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్గా ఆ మూవీలో ఒక పొలిటికల్ పార్టీ పెడతారు, అభ్యుదయ పార్టీ అని చెప్పేసి. పొలిటికల్ పార్టీ ఎవరైనా కూడా కొత్తగా ఏదైనా కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళను రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అంటాం. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా దాన్ని స్టేట్ పార్టీనా లేకపోతే సెంట్రల్ పార్టీ, నేషనల్ పార్టీనో డిసైడ్ చేస్తారు. ఆ మూవీలో పార్టీ పెట్టడం, మళ్ళీ పార్టీని రద్దు చేస్తాను, పార్టీ నామినేషన్ని క్యాన్సిల్ చేసుకుంటాను, అంటే ఆ పార్టీ అనే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేద్దాం అని హీరో ప్రయత్నం చేస్తాడు. సో దట్ ఈస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ. సో నెక్స్ట్ అదే మూవీలో మనం చూస్తే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్ అంటే జనరల్గా ఇండియాలో పొలిటికల్ పార్టీస్ మనుగడ ముందుకెళ్ళాలంటే ఈ ఫండింగ్స్ అనేటివి ఇంపార్టెంటే. దాన్ని ఎస్ అని చెప్పలేము, నో చెప్పలేము. ఎస్ చెప్పినా నో చెప్పినా దాన్ని బ్లాక్ చేసిన బ్యాక్ ఎండ్ రూపంలోనైనా ప్రతి పొలిటికల్ పార్టీకి కార్పొరేట్ కంపెనీస్ నుంచి ఫండ్స్ వస్తూనే ఉంటాయి. మనం చూస్తే ఎలక్టోరల్ బాండ్స్, MEIL, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని చెప్పేసి, గ్రీన్కో అని చెప్పేసి చాలా కంపెనీస్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చాలా పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం. బీజేపీ తర్వాత BRS సెకండ్ స్టేజ్లో ఉంది, అంటే ఆ ఫండ్స్ రిసీవ్ చేసుకోవడంలో. ఇది చాలా 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం లాస్ట్ 3 years ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ 7.5% వరకు ఏ పార్టీకైనా కూడా ఒక పర్సన్ కార్పొరేట్ కంపెనీ పొలిటికల్ పార్టీకి ఇచ్చేయచ్చు. అందుకే అంబానీలు, ఆదానీలు, సో అన్ని డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్స్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఈ మూవీలో కూడా స్టీల్ కంపెనీ, ఒక ఎక్స్ అనే స్టీల్ కంపెనీ రామ్ చరణ్ పార్టీకి ఫండింగ్స్ ఇవ్వడానికి ముందుకొస్తే ఆయన ఒప్పుకోకపోతే బ్యాక్ ఎండ్ నుంచి అయినా ఆ డబ్బులు పంపించి ఆయన చావుకి కారణమవుతుంది. సో దట్ ఈస్ కార్పొరేట్ కంపెనీ. అందుకే ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఈ మధ్య చాలా న్యూస్లో ఉంది. అది చాలా పెద్ద కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా వీ హ్యావ్ లుక్డ్ ఇన్ టు దట్. అండ్ అలాగే జనరల్గా మనం చాలా కంటైనర్స్లో మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ పార్టీ అయినా కూడా క్యాష్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే 2000 కంటే ఎక్కువ క్యాష్ని యాక్సెప్ట్ చేయడానికి వీలేదు. ఒకప్పుడు 20,000 రూపాయల వరకు ఎక్కడి నుంచైనా, ఒక పొలిటికల్ పార్టీ అనానిమస్ వ్యక్తుల నుంచైనా ఎక్కడి నుంచైనా ఒక 20,000 వరకు నగదు రూపంలో, క్యాష్ రూపంలో డబ్బులు యాక్సెప్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఉండేది. కానీ 2017 నుంచి 2000 రూపీస్కి అంటే ఎక్కువ, 2000 కంటే ఎక్కువ క్యాష్ రూపంలో తీసుకోవడానికి వీల్లేదు. అండ్ అలాగే ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా 20,000 రూపీస్ కంటే ఎక్కువ ఫండ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు, అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కంటే ముందు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెప్పాలి. అండ్ గైస్ చూస్తే ఎలక్షన్ కమిషన్ ఫండ్స్ జనరల్గా ఒక MP క్యాండిడేట్ తీసుకుంటే, ఒక పెద్ద కాన్స్టిట్యుయెన్సీలో ఒక MP అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 95 lakh రూపీస్ వరకు, 95 లక్షల రూపాయల వరకు తాను ఎలక్షన్స్లో స్పెండ్ చేయొచ్చు. మనం ఆ మూవీలో చూస్తూ ఉంటే చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ చాపర్లో, అంటే ప్రచారానికి చాపర్లో వెళ్తున్నప్పుడు హెలికాప్టర్ వాడినందుకు గాను ఒక 25 lakh రూపీస్ ఫైన్ వేసి దాని ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో కట్ చేసుకుంటాం. ఈ సీన్ మీరు చూసే ఉంటారు. బేసికల్గా ఏంటంటే ఏ MP అయినా కూడా ఒక MP ఎలక్షన్స్కి పోటీ చేస్తే 95 లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అండ్ అలాగే ఒక MLA క్యాండిడేట్, ఒక పెద్ద MLA కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 40 lakh రూపీస్ వరకు ఎక్స్పెండిచర్ పెట్టడానికి, అంటే దానికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టడానికి వీల్లేదు. అండ్ అలాగే ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక స్టార్ క్యాంపైనర్స్ ఉంటారు. అంటే అంటే వాళ్ళు స్టార్ క్యాంపైనర్స్ అంటే ఫిల్మ్ యాక్టర్స్ అని మాత్రం అనుకోకండి, ఎవరైనా ఉండొచ్చు. ఆ స్టార్ క్యాంపైనర్కి సంబంధించి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తారు. అంటే ఒక పర్సన్ పెట్టే ఖర్చుల్లో నుంచి, ఎక్స్పెండిచర్లోంచి వీళ్ళ యొక్క ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్, స్టార్ క్యాంపైనర్స్ యొక్క ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్ని మైనస్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో
యునో ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్ కౌంట్ కాదు అని చెప్పి 2003 నుంచి ఒక రూల్ తీసుకున్నారు. కానీ థింగ్ ఏంటంటే ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్లు అన్నప్పుడు జనరల్గా ఫ్లైట్ చాపర్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే చాపర్స్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఏ చీఫ్ మినిస్టర్కి కూడా చాపర్స్ని యూజ్ చేసుకునే ఛాన్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మూవీలో అదే చూస్తే ఎలక్షన్ కమిషన్ అంటే రామ్ చరణ్ హీరో అంటే చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ చాపర్ పైన వెళ్తున్నప్పుడు దానిపైన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. మనం ఇప్పుడు చూసినట్లయితే సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ, మీకు కనబడుతుంది. సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యబ్రత సాహు సెడ్ ద ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ లీడర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ would not be included in the election expenditure of the candidate only if it was communicated to the election commission within 10 days of the date of notification of the election. So ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఇంకొక పాయింట్. ఇది పంజాబ్ చీఫ్ మినిస్టర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బార్స్ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ ఫ్లయింగ్ గవర్నమెంట్ చాపర్స్ యూజింగ్ అఫీషియల్ వెహికల్స్. సో ఇది అన్నట్టు. సో పంజాబ్ చీఫ్ మినిస్టర్ని అలాగే ఆపడం జరిగింది పంజాబ్ ఎలక్షన్స్ అంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో సేమ్ అట్లాగా. సో ప్రజెంట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్కి తప్పించి మిగతా ఎవరికి కూడా చాపర్ పర్మిషన్ లేదు. దానికి ఒకవేళ యూజ్ చేస్తే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లాగా కౌంట్ అయిపోతుంది. సో ఒక ఇండివిజువల్ వ్యక్తి మెంబర్ ఆఫ్ ఎంపీ అయితే పార్లమెంట్ అయితే 95 lakhs, ఎమ్మెల్యే అయితే 40 lakhs అండ్ పొలిటికల్ పార్టీస్ ఎంతైనా కూడా లిమిట్ లేదు. అసలు పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఇంతే యూజ్ చేయాలి, ఇంత యూజ్ చేయకూడదనే లిమిట్ లేదు. వాళ్ళు ఎంతైనా కూడా యూజ్ చేసుకోవచ్చు పొలిటికల్ పార్టీస్. అండ్ ఈ మెంబర్స్ ఎవరైతే 95 lakhs 40 lakhs అన్నాను కదా, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ, వీళ్ళు నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఐ మీన్ ఫైనల్గా రిజల్ట్ వచ్చేంత వరకు ఏదైతే ఖర్చు పెట్టారో అదంతా విత్ ఇన్ 1 monthలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా అవి విత్ ఇన్ దిస్ లిమిట్ ఉండాలి, లేకపోతే దానిపైన ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే యూనో మనం కొన్ని మూవీలో రిగ్గింగ్ జరగడం అంటే కొన్ని పోలింగ్ బూత్స్లో గూండా యాక్ట్ అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు. గూండాస్ వెళ్ళిపోయి రిగ్గింగ్ చేయడం ఇట్లాంటివన్నీ. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ 1989 నుంచి ఎప్పుడైనా కూడా ఒక పోలింగ్ బూత్ని ఆయుధాలు పట్టుకొని వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అండ్ ఒకవేళ రిగ్గింగ్ కానీ ఇట్లాంటివి జరిగితే మళ్ళీ అక్కడ రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుధాలు పట్టుకొని వెళ్తే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఒకవేళ ఏ పోలింగ్ బూత్లోనైతే రిగ్గింగ్ జరిగినట్టు ఫీల్ అవుతే సో ఆ పర్టికులర్ పోలింగ్ బూత్లో ఎలక్షన్స్ని అంటే పోలింగ్స్ని మళ్ళీ రీపోల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఐ జస్ట్ షో యూ, దీనికి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది గైస్. ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామినేట్స్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ యాజ్ ద చీఫ్ మినిస్టర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఓకే, సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కనబడుతుంది, దాని కింద రిటర్నింగ్ ఆఫీసర్ కొడుతుంది, దాని కింద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1989 a provision was made for adjournment of poll or countermanding of elections in case of booth capturing జరిగినప్పుడు అక్కడ ఎలక్షన్స్ ని కౌంటర్ మ్యాండ్ చేయడం అనే కాన్సెప్ట్. నెక్స్ట్ ఈవీఎంస్ ని చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్స్ ని. జనరల్ గా ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ స్టార్టింగ్ నుంచి లేవు, 1980s కేరళలో యూజ్ చేశారు, బట్ అది చెల్లుబాటు కాలేదు. తర్వాత 1989లో ఈవీఎంస్ని యూజ్ చేసుకోవచ్చు అనొక యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మార్చడం. తర్వాత 1998లో ఫస్ట్ టైం ఈ యాక్ట్లో 1989లో ఆ పాయింట్ యాడ్ చేసిన తర్వాత 1998లో కొన్ని స్టేట్స్లోని బై ఎలక్షన్స్లో ఈవీఎంస్ని యూజ్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఓకే, మనకి ఇక్కడ చూస్తూ ఉంటే సుప్రీం కోర్ట్ వీవీప్యాట్ చూడండి, ఇది పాత నోట్స్ అంటే 95 lakhs కంటే ముందు 70 lakhs ఇక్కడ మీకు కనబడుతుంది లిమిటేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే candidate will not be eligible for contesting entering into a neighborhood of a polling station with any kind of arms is to be considered as cognizable offense. అలాంటి వాళ్ళకు 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ లేదా 2 కూడా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే చూడండి, 2003 పొలిటికల్ పార్టీస్ వర్ ఎంటైటిల్డ్ టు యాక్సెప్ట్ అమౌంట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఆర్ ఎ కంపెనీ. సో అలాగే దే హ్యావ్ టు రిపోర్ట్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 20,000 టు ద ఎలక్షన్ కమిషన్. సో అది కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్, యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ 2003
the traveling expenditure incurred by the campaigning leaders of a political party shall be exempted from including in the ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎ క్యాండిడేచర్. దీంట్లో చాపర్కి ఒక స్పెషల్ లిమిటేషన్స్ ఉన్నాయి. జనరల్గా ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ కాదు. 2017 బడ్జెట్లో చూడండి 20,000 నుంచి 2,000కి క్యాష్ రూపంలో వచ్చే అమౌంట్స్కి సంబంధించి రెస్ట్రిక్షన్. నెక్స్ట్ చూడండి, ఎక్స్పెండిచర్ లిమిట్స్ ఫర్ ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఆర్ గవర్న్డ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. చూడండి, సో టోటల్గా 95 lakhs. ఇక్కడ యూ కెన్ లుక్ ఎట్ దిస్ 95 lakhs. అదే స్టేట్లో అయితే 20 to 40, అంటే చిన్న కాన్స్టిట్యూయన్సీ అయితే 20, పెద్ద కాన్స్టిట్యూయన్సీ అయితే 40 lakhs. అది బేసికల్గా 28 ఉండాలి, ఇట్ హ్యాస్ టు బి 20 అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తూ ఉంటే, unlike individual candidates, political parties in India do not have spending limit. However, they must submit annual reports of donation exceeding 20,000. 20,000 కంటే ఎక్సీడ్ అయినవి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, సో సెక్షన్ 77 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ రిక్వైర్స్ క్యాండిడేట్ టు కీప్ ఏ డీటెయిల్డ్ అండ్ అక్యురేట్ అకౌంట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో అలాగే ఎన్ని రోజులు చూడండి, వితిన్ 30 daysలో పెట్టేసేయాలి. 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం లాస్ట్ 3 yearsలో వచ్చిన ప్రాఫిట్స్లో 7.5% కంటే ఆ లోపు ఎంతైనా కూడా డొనేట్ చేసుకోవచ్చు అని. అఫ్ కోర్స్ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన తర్వాత దీనికి కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. అండ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ట్రావెల్ ఎక్స్పెండిచర్. Expenditure incurred by star campaigner on travel for party campaign is not counted as a part of candidates election expenditure. Larger states లో 95, smaller states లో 75. సో ఇది స్టార్ క్యాంపైనర్స్ కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. సో దట్స్ ఇట్ గైస్. సో సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎలా రెగ్యులేట్ చేయగలుగుతారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ ఎలా చేస్తారు, కౌంటింగ్ని ఎలా డిక్లేర్ చేస్తారు. సో చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అయినా కానీ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా పవర్ఫుల్గా అయిపోవడం. ఇంకొకటి కూడా మనం చూస్తే అక్కడ జనరల్గా ఒక ఎస్పీని కానీ ఒక ఇంపార్టెంట్ అఫీషియల్స్ని ఒక ప్లేస్లో పనిచేస్తారు. కానీ ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో వీళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ఈ ప్లేస్లో పనిచేస్తున్న వాళ్ళని వేరే ప్లేస్లోకి బదిలీ చేయడం. మనం ఆ మూవీలో చూస్తాం, ఆ చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అంటే ఒక వాళ్ళ పార్టీకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ మీరు మా కోసమే పనిచేయాలంటారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరినీ వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం, వేరే డిపార్ట్మెంట్కి పంపించడం. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నంతసేపు అందరు గవర్నమెంట్ అఫీషియల్ కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటాయి. సో ఇది గేమ్ చేంజర్ అనే మూవీలో మనం గమనించిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అవుతే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ గైస్, ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో, సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి మీకు ఇక్కడ చూస్తే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో నార్మల్గా సివిల్ సర్వీసెస్ అంటేనే చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్స్, స్మార్ట్ వర్క్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో లిమిటెడ్ బ్యాచ్ ఇంటేక్తో ప్రతి ఒక్క స్టూడెంట్ని పర్సనల్గా సూపర్వైజ్ చేస్తూ సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని రెక్టిఫై చేసేంత విధంగా మంచి యాక్షన్ తీసుకోవడం, మంచి కేర్ తీసుకోవడం, టెస్ట్స్ రాయించడం, సో ఎగ్జామ్కి తగ్గట్టు ప్రిపేర్ చేయడానికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్లైన్ అంటే క్లాస్ రూమ్లో జరిగే క్లాస్ ఏదైతే ఉంటుందో లైవ్గా మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ లైవ్ చూడకపోతే అది రికార్డెడ్ క్లాస్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటుంది. అండ్ February 20 నుంచి ప్రిలిమ్స్ 2025 కోసం ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మీకు ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా 9110556858 నంబర్కి మెసేజ్ పెట్టండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయ్యే ఉంటుంది. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ వీడియోస్కి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.